హలో అండి, వెల్కమ్ టు మోడర్న్ మహాలక్ష్మి బ్లాగ్స్. ఎన్నో బెనిఫిట్స్ని ఇచ్చే ఆమ్లా జ్యూస్ని ఇంట్లోనే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికి కావాల్సిన పెద్ద నాటి ఉసిరికాయలు. ఈ నాటి ఉసిరికాయల్ని మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో వేసుకోండి. అన్ని ముక్కల్ని కూడా చిన్న చిన్నగానే కట్ చేసుకోండి, ఎందుకంటే మిక్సీలో చక్కగా బ్లెండ్ అవుతుంది కాబట్టి. అండ్ దీంట్లోకి మనం కర్రీ లీవ్స్ యాడ్ చేద్దాము. ఈ కర్రీ లీవ్స్ని కూడా కొన్ని కర్రీ లీవ్స్లో మట్టి ఉంటుంది కాబట్టి మనం నీట్గా వాష్ చేసుకుంటే ఏమైనా డస్ట్ ఉన్నా కూడా ఆ వాటర్లో మనకు వచ్చేస్తుంది. సో ఇది బ్లెండ్ చేసుకుందాము. బ్లెండ్ చేసిన ఈ ఆమ్లా జ్యూస్ని మనం ఒక క్లాత్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం జ్యూస్ అంతా కూడా మనకి వచ్చేలాగా మనము స్క్వీజ్ చేసుకుంటే చూసారా ఎంత థిక్ కన్సిస్టెన్సీలో వచ్చిందో. సో దీన్ని మనము ఐస్ ట్రేలోకి కన్వర్ట్ చేసుకొని ఐస్ ట్రేలో మొత్తం కూడా అంతా అన్ని బ్లాక్స్ కూడా అలా ఫిల్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో టెంపరేచర్ సెట్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకో, మనకి ఆమ్లా జ్యూస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కాకపోతే మనము డైరెక్ట్ తీసుకుంటే కొంచెం చలవ చేస్తుంది కాబట్టి, సో మనం జింజర్ వాటర్లో కనుక ఇలా 2 క్యూబ్స్ యాడ్ చేసి డైలీ మార్నింగ్ కనుక తీసుకుంటే పడిగడుపున చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.